మహాపరిశుద్ధుడు అయిన మా తన తండ్రి పరిశుద్ధుడు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన అవకాశం ప్రతి తండ్రి గడిచిన కాలం అంతా కాల్చి కాపాడు భద్రతలో వచ్చి మరొకసారి మీ పాద సన్నిధులకి వచ్చి తండ్రి అని పిలుచుకునే వాక్యాన్ని మాకు ఇచ్చిన జరుగుతుంది. మిమ్మల్ని ఆరాధించడానికి చేరి వచ్చిన మేము ఏ విధంగా ఆరాధిస్తున్నామో, ఏ ఆలోచనతో ఆరాధిస్తున్నామో మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రశ్నించుకునే అవకాశాన్ని దయచేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి విషయంలో మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి పెడుతున్నాం తండ్రి. ముందుగా మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకం. ఈరోజు మనము కిందటి వారంలో ఒక అంశాన్ని ఆలోచించాము. అంశం పేరు గుర్తుందో, నీలో నివసించేది మనలో నివసించేది ఎవరు అనేది మనం ఆలోచిస్తే మనలో ఎక్కువ శాతం నివసించేది ఏంటి? రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తెలియజేసిన విషయం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం నుండి, ఏలైనగా మీరు చేయునది నేను ఎరగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించుచున్నదియే చేయుచున్నాను. ఇచ్చేయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదన్నట్టు ఒప్పుకొనుచున్నాను. కావున చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. చాలా మనలో నివసించేది ఏంటి అంటే పాపమే కానీ మనం కాదు. అయితే వాస్తవానికి మనలో మనం ఉండాలి, మనతో మనం ఉండాలి, మనలో ఇంకెవరు ఉండాలి అనేది ఈ విషయాలలో మనకు ఏ క్లారిటీ లేనప్పుడు ఆటోమేటిక్గా మనలో ఏముంటుంది? పాపమే ఉంటుంది. అంటే మనం సత్యాన్ని ఎరగడం అనేది ఎంత ప్రాముఖ్యమో సర్వసత్యాన్ని ఎరగడం కూడా అంతే ప్రాముఖ్యం. సత్యము అనేది ఎంతైతే ఉందో దానికంటే ప్రాముఖ్యంగా ఆయన ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చాడు అంటే సర్వసత్యానికే ఇచ్చాడు. ఒకవేళ ఆ సర్వసత్యం అనేది మనం ఎరగలేదు అంటే పరలోకానికి వెళ్ళడము అసాధ్యము అంటున్నాడు. ఆయనను పంపించడానికి కారణమే ఏంటి అంటే మీరు నా దగ్గరికి రావాలి. ఈరోజు ప్రపంచమంతా యేసుక్రీస్తు వారిని నమ్మేశారు, యేసుక్రీస్తు వారిని అంగీకరించేశారు, యేసుక్రీస్తు వారిని గొప్ప చేస్తున్నారు. కానీ వాస్తవానికి పరిశుద్ధాత్మ దేవుడు లేడు అంటే యేసుక్రీస్తు వారికి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు. పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన ఆ ఒక పూర్తి వివరణ, జ్ఞానము ఇవన్నీ ఏది తెలియకుండా మనము ఆ రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే జరగని పని. అయితే ఇప్పుడు మనలో నివసిస్తున్నది ఏంటి అనేది ఒక ప్రశ్న వేసుకుంటే ఆయన చెబుతున్న సమాధానం మనలో నివసిస్తున్నది పాపమే కానీ మనము కాదు. మనముగా ఉంటే మనలో నివసించేది ఎవరు? మనముగా ఉంటే మనలో నివసించేది ఎవరు? ఎవరు నివసిస్తారు మనలో? అసలు మనం అంటే ఏంటి? ఆత్మ కదండి. మనం అంటే ఏంటి? ఆత్మ. అవునా కాదండి? ఆత్మే కదా? ఆత్మనా కాదా? చెప్పండి ఏదో ఒకటి. ఆత్మనే కదా. బాహ్యంగా కనిపిస్తున్న మనము కాదు, ఆంతర్యంగా ఉన్న ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే మనము. దీనికి కన్ఫర్మేషన్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చనిపోయాను,
చనిపోయిన తర్వాత మీరు అందరూ ఏమంటారు? ఇక జాన్ లేడండి వెళ్ళిపోయారు. ఏంటి? జాన్ లేడండి వెళ్ళిపోయారు. మరి అక్కడ ఉన్న శవం ఏంటి? అక్కడ ఉన్న బాడీ ఏంటి? మరి అంటే అది నేను కాదా? నేను కాదు. నేనంటూ ఒక గుర్తింపు, నాకంటూ ఒక గుర్తింపు దేనికి ఉంది అంటే ఆత్మకే ఉంది, కానీ శరీరానికి లేదు. ఆ ఉద్దేశంతోనే యేసుక్రీస్తు వారు అన్నారు, ఆత్మయే జీవింపచే, శరీరము కేవలము నిష్ప్రయోజనం. శరీరానికి నీకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఆ శరీరంతో దేవుని మహిమపరచాలి. శరీరానికి నీకు సంబంధం లేదు, అది ఇది సమానం కాదు, కానీ ఈ శరీరం ద్వారానే నువ్వు ఆయనను గణపరచాలి. అంతవరకే దాని పని. కానీ మనలో నివసిస్తున్నది ఏంటి? పాపము. అందుకే మనము మనలా కనిపించట్లేదు. మనలో నివసించవలసిన వారు ఎవరైతే ఉన్నారో వారు నివసించట్లేదు. మరి ఎవరు నివసించాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చెబుతున్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును కదండి. నేను వారి దేవుడినై, వారు నా ప్రజలై. మనము ఆయన ప్రజలుగా ఉండాలి, ఆయన సొత్తైన ప్రజలుగా ఉండాలి, ఆయన ఏర్పరచుకున్న జనాంగంగా మనం ఉండాలి. అంటే మనలో ఎవరుండాలి? మనలో ఎవరుండాలి? మనం ఆయన సొత్తైన ప్రజలుగా మారాలి అంటే మనము ఆయనను మనలో నివసింపచేయాలి. నేను వారిలో నివసింతును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉంటారు. అంటే ఏంటి అర్థం? ఎప్పుడైతే వారిలో నివసిస్తానో అప్పుడే నేను వారికి దేవుడిగా ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు. ఆయనను మనము మనలో ఉంచుకోలేదు. మనం ఆయన ప్రజలమా? మనం ఆయన రాజ్యంలో ఉన్నవారమా? కాదు. రాజ్య చట్ట ప్రకారంగా నడుచుకోలేదనుకోండి, రాజ్య చట్ట ప్రకారంగా నడుచుకోలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? నువ్వు ఈ రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. చట్ట ప్రకారంగా నడుచుకోకపోతే నువ్వు ఏదైతే రాజ్యంగా ఉందో ఆ రాజ్యంలో నువ్వు ఉండడానికి వీల్లేదు. అయితే నువ్వు జైల్లో ఉండాలి, లేదంటే చనిపోవాలి. అంటే ఏంటి? నువ్వు అతిక్రమం చేస్తున్నావు కాబట్టి నువ్వు లోపల ఉన్నావు. అంటే రాజ్యంలో లేవు, రాజ్యంతో నీకు సంబంధం లేదు. ఆడెవరికో పింఛన్ ఇస్తున్నారు, జైల్లో ఉన్న వాళ్ళకి ఇస్తారా? అలాగా ఇవ్వరు. ఎందుకు? నువ్వు రాజ్యంలో లేవు, జైల్లో ఉన్నావు. అంటే రాజ్యంలో ఉన్న రూల్స్ ఏవి కూడా నీకు అప్లై కావు. యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనము ఆయన రాజ్యంలో లేము అంటే, ఆయన మనలో లేడు అంటే ఆయన ప్రజలము కాదు. ఆయన మనలో నివసించాలి, కానీ మనలో నివసించేది ఏంటంట? పాపమే, కానీ మనము కాదు. మనముగా ఉన్నప్పుడే ఆయన మనలో ఉంటాడు. మనముగా ఎలా ఉంటాము? మనముగా ఎలా ఉంటాము అంటే ఆయన ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉన్నాడో మనము కూడా అలాగే పరిశుద్ధులుగా ఉంటాం. మనం అంటే ఏంటి అంటే ఆత్మ. ఆ ఆత్మ ఎవరి నుండి వచ్చింది? మరి ఆ ఆత్మ ఎవరి నుండి వచ్చింది? ఆ తండ్రి అయిన దేవుడి నుండే వచ్చింది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ మనకు క్లారిటీ ఇస్తున్నాడు. శరీరానికి అలాగే ఆత్మకు జరిగిన ఒక దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే మనలో నివసిస్తున్న ఈ ఆత్మ ఎవరిలో నుండి వచ్చింది?
మనలో ఉంటున్న, మన దేహంలో ఉంటున్న ఈ ఆత్మ ఎవరి నుండి వచ్చింది? తండ్రి అయిన దేవుని నుండి వచ్చింది. అంటే ఆయన నుండి వచ్చింది అంటే అది పరిశుద్ధమైనదేనా? పరిశుద్ధమైనది. మరి ఆ పరిశుద్ధత మనలో లేదు, ఆ పరిశుద్ధత మనలో ఉండట్లేదు అంటే కారణం ఏంటి అంటే మనలో నివసిస్తున్నది పాపము కానీ మనము కాదు. అంటే అప్పుడు మనం ఏమైపోయాము? మారిపోయాము. ఫస్ట్లో మనం ఎలా ఉన్నాము? పరిశుద్ధంగానే ఉన్నాము. బిగినింగ్లో మనం ఎలా ఉన్నాము? పరిశుద్ధంగానే ఉన్నాము. కానీ రాను రాను మనం ఏమైపోయాము? పాపము మనలో నివసించేలా చేసుకున్నాం. అంటే ఆ అవకాశం ఎవరిచ్చారు? ఆ అవకాశం ఎవరిచ్చారు? మనమే ఇచ్చాము. పాపము మనలో ఉండాలి అని ఒక ఆలోచన, ఆ ప్రవర్తన, ఇవన్నీ కూడా ఎవరి ద్వారా జరిగాయి అంటే మన ద్వారానే జరిగాయి. అది మనలో నివసిస్తుంది అంటే కారణం మనమే. మనం చేసుకున్న పొరపాటుకి మనమే శిక్ష అనుభవించాలి కదా. నేను చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవించాలి. నా తరఫున వేరేవారు అనుభవించడానికి ఉండదు. అంటే మనలో ఉండే ఈ పాపం ఏదైతే ఉందో దానికి కారకులు ఎవరు అంటే మనమే. అక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారు. నువ్వు మంచిగా ఉండాలి, చెడ్డగా ఉండాలి. దేన్ని ఎంచుకుంటావు అని ఒక స్వేచ్ఛ నీకు ఇచ్చాడు ఆయన. ఆ స్వేచ్ఛ కొద్దీ మనం ఎంచుకున్నది ఏంటి? పాపం. అంటే మనలో నివసిస్తుంది పాపం. కానీ నివసించవలసింది ఎవరు? తండ్రి అయిన దేవుడు నివసించారు. అప్పుడే మనముగా ఉంటాము. ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు మనలో నివసిస్తాడో, ఆయన యొక్క పరిశుద్ధత మనలో ఉంటుందో, అప్పుడే మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. అప్పుడే మనము ఆత్మ సంబంధులుగానే ఉంటాం. అప్పటి వరకు మనం ఎలా ఉన్నాము? శరీర సంబంధులుగానే ఉన్నాము, ఆత్మ సంబంధులుగా లేవు. అంటే ఏంటి? ఏదైతే ఆత్మక్రియలు జరగాలో, ఆత్మ యొక్క ఆలోచనలు మనం నెరవేర్చాలో, ఆత్మ ఎలాగైతే ఉంటుందో అలా ఉండాలో అలా ఉండట్లేదు. కాబట్టే మనం ఏమైపోయాము? అపవిత్రులమైపోయాము. అందుకే మనలో పాపం నివసిస్తుంది. కానీ వాస్తవానికి మనలో నివసించాలి అని కోరుకుంటుంది ఎవరు? తండ్రి అయిన దేవుడు. మనలో నివసింప అవకాశం ఎవరికి ఇవ్వాలి? మనము తండ్రి అయిన దేవుడికి ఇవ్వాలి. ఆయన మనలో నివసించాలి అని కోరుకుంటున్నాడు కదా. కానీ మనం ఏం చేస్తున్నాము? పాపానికి నివాసం ఇస్తున్నాం. అందుకే మనం ఆయన వారుగా ఉండలేకపోతున్నాం. నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు అంటే ఎప్పుడు ఉంటారు? ఆయన మనలో ఉన్నప్పుడు ఉంటారు. మనలో లేనప్పుడు మనం ఆయన ప్రజలము అవ్వలేము. మనం ఎంత బాప్తిసం తీసుకున్నా, ఎంత రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నా, ఏది చేసినా దాని వలన ప్రయోజనం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన మనలో లేడో అవన్నీ కూడా వ్యర్థమైన ప్రయాస. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి మనం ఏం చేయాలి? ఆయన మనలో ఉండేలా చేసుకోవాలి. మనలో ఆయన ఉండాలంటే ఏం చేయాలి? మనలో ఉన్న పాపాన్ని తీసివేయాలి. మనలో పాపాన్ని తీసివేసేది ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరించాలి అంటే చెప్పే మాట ఏదైతే ఉందో అది చాలా జాగ్రత్తగా వినాలి. మన ఆత్మలను రక్షించు శక్తి గల వాక్యాన్ని మనం ఏం చేయాలి? సాత్వికంతో స్వీకరించాలి. సాత్వికంతో స్వీకరించని తత్వం మనలో లేనప్పుడు మన ఆత్మను రక్షించుకునే అవకాశము లేదు. సాత్వికంతో అంటే దానికి లోబడిపోవాలంతే. దాని యందు మనం విధేయత చూపించాలి. అది తప్పితే ఇంకేది లేదు అన్నట్టుగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే మన ఆత్మను రక్షిస్తుంది. కానీ మనం ఏం చేస్తాము కదా, వాక్యమే కదా అన్నట్టుగా వినేసి వెళ్ళిపోతాం. కానీ ఆ ఆత్మ ద్వారా మనకంటూ ఒక జీవితం ఉంది. క్షమించండి, ఆ వాక్యము ద్వారా మనకంటూ ఒక జీవితం ఉంది అనేది మనం ఏం చేస్తాము? పక్కన పెట్టేస్తాం. అందుకే మనలో ఎవరు నివసించాలి అంటే ఆ తండ్రి అయిన దేవుడు మనలో నివసించాలి. ఒకవేళ ఆయన నివసించలేడు అంటే మనం ఆయన ప్రజలము కాదు.
మోరవరకు మనం ఆలోచించాలంటే యేసుక్రీస్తు వారు కూడా మనలో నివసించాలి. యేసుక్రీస్తు వారు కూడా మనలో నివసించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ తెలియజేస్తున్న విషయం చూడండి. 15వ వచనం, 3వ అధ్యాయము 15వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి ఆయన ఆత్మ వలన బలపరచుబడునట్లును గాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను. ఏంటండి? క్రీస్తు మన హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను అంటున్నాడు. ప్రార్థన అది. అక్కడ ఉన్న మ్యాటర్ ఏంటి అంటే పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఆయన తెలియజేస్తున్న విషయం ఏంటి అంటే మీ హృదయములలో ఎవరు నివసించాలి? క్రీస్తు నివసించాలి. క్రీస్తు మీలో నివసించాలి అంటే ఏం చేయాలి కదా? మీలో నివసించాలంటే ఏం చేయాలి? అక్కడ అదే చెప్తున్నాడు. విశ్వాసము ద్వారా క్రీస్తు మీలో నివసించినట్లుగాను. విశ్వాసము ద్వారా అంటే నీకు విశ్వాసం ఉండాలి, అప్పుడే ఆయన నీలో నివసిస్తాడు. విశ్వాసం ఉండడం అంటే ఏదో అలా చెప్తే అలా ఉండడం అది కాదు. విశ్వాసం అనేది చాలా పెద్ద పాత్రను పోషించేది. విశ్వాసం అంటే చిన్నది అనుకుంటాం, కానీ అది చాలా పెద్ద పాత్రను పోషిస్తుంది. ఎప్పుడైతే మనం ప్రయాణం మొదలు పెట్టామో అది ముగించేంత వరకు ఆ విశ్వాసం మీదే మనం నడుస్తాం. దాని గురించి నేను ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను. పరలోకానికి తొలిమెట్టు ఏది అనే ఒక పాఠంలో విశ్వాసాన్ని గూర్చిన పూర్తి వివరణ నేను తెలియజేశాను. బహుశా మీరు మర్చిపోయి ఉండవచ్చు, కానీ మళ్ళీ సమయం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసం అనేది ఎంత పెద్ద పాత్రను పోషిస్తుందో మనకు తెలియకుండానే మనం ఏమైపోతున్నాము? విశ్వాసులమని పిలువబడుతున్నాం అంతే. విశ్వాసం అంటే ఏంటో అనేది మనకు తెలియాలి. విశ్వాసంలో మనం ఉండాలి. విశ్వాసంలో మనం నిలకడగా ఉండాలి. ఎప్పుడైతే మనం విశ్వాసమందు నిలకడగా ఉంటామో అప్పుడే ఆ విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు వారు మనలో నివసిస్తారు. విశ్వాసానికి కర్త ఎవరు? యేసుక్రీస్తు వారు. విశ్వాసానికి కర్తే నీలో లేనప్పుడు నువ్వు విశ్వాసివా? విశ్వాసానికి కర్తే నీలో లేనప్పుడు నువ్వు విశ్వాసివా? కాదు. మరి నువ్వు విశ్వాసిగా మారాలి, విశ్వాసంలో నువ్వు ఉండాలి అంటే ఆ యొక్క రూల్ నీకు తెలియాలి. ఎలా నువ్వు ఆయనను అంగీకరించాలి, ఎలా ఆయనను నువ్వు స్వీకరించాలి. దాని గురించి చాలా పెద్ద పాఠం ఉంది. అది సమయం వచ్చినప్పుడు తెలుసుకుందాం. మన విశ్వాసులుగా ఉండడం అంటే ఎలా ఉండాలో, మనలో విశ్వాసం ఉండాలి, విశ్వాసంలో మనం ఉండాలి అంటే ఏమేమి చేయాలో అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మన టాపిక్ ఏంటి అంటే ఆయన మనలో నివసించాలి అంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మనము విశ్వాసం గలవారము కాకపోతే ఆయన మనలో లేడు అంటే అన్నీ తెగిపోతాయి. ఇంకా అక్కడ నుండి ఆయన మనలో లేడు, క్రీస్తు మనలో లేడు అంటే అక్కడ నుండి అన్నీ తెగిపోతాయి. తండ్రి అయిన దేవుడికి మనకు సంబంధం ఉండదు, ఆ రాజ్యానికి మనకు సంబంధం ఉండదు, ఆ లోకానికి మనకు సంబంధం ఉండదు. అన్నీ తెగిపోయాయి. ఎందుకంటే అన్నీ ఆయన ద్వారా ఏం చేశాడు? ఆయన ముడి కట్టాడు. నువ్వు నా దగ్గరికి రావాలంటే ఎవరి ద్వారా రావాలి? యేసుక్రీస్తు వారి ద్వారానే రావాలి. ఎందుకంటే ఆయనే మార్గము. మనం జీవం గలవారిగా ఉండాలంటే కారణం ఎవరు? మనం చనిపోయామండి. మనం ఏం చేసాం? పాపం చేసి చనిపోయాము. మళ్ళీ జీవం గలవారిగా అవ్వాలి అంటే ఎవరు చేయాలి? అది యేసుక్రీస్తు వారే చేయాలి. ఎందుకంటే నేనే జీవము అన్నాడు. ఇప్పుడు సత్యమందు మనం నిలకడగా ఉండాలి. ఆ సత్యం ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు లేరంటే ఇవన్నీ కూడా ఏమైపోయాయి? తెగిపోయాయి. అంటే అప్పుడు మనం పరిశుద్ధులమా? మనలో నివసిస్తుంది ఏంటప్పుడు? పాపం. అంటే మనము కాదు.
మనముగా ఉన్నప్పుడు ఎవరుంటారు అంటే మనలో తండ్రి అయిన దేవుడు ఉంటాడు. మనముగా ఉన్నప్పుడు ఎవరుంటారంటే మనలో యేసుక్రీస్తు వారు ఉంటారు. అప్పుడే మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది, మనకంటూ ఒక ఖ్యాతి ఉంటుంది. అది లేదు అంటే కారణం వీరు లేరు అని అర్థం. ఆ గొప్పతనం మనకు లేదు అంటే కారణం ఏంటి అంటే వీరు మనలో లేరు. వీరు ఉండాలని కోరుకుంటున్నారు, కానీ మనం ఏం చేస్తున్నాము, వీరిని ఉంచకూడదు అని మనం కోరుకుంటున్నాం. ఇలాంటి తత్వంతో ఉన్నప్పుడు మనం ఆయన రాజ్యంలోనికి ప్రవేశించే అవకాశము మనం ఉంటుంది. అందుకే చాలా విషయాలు మనకు తెలియాలి. సర్వసత్యంలోనికి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలను తెలియజేశాడు ఆయన. కానీ ఇప్పటి వరకు మనం ఆలోచించింది ఏంటి అంటే పై మాటలు ఆలోచించుకుంటూ వచ్చాం. కానీ లోతైన మాటల్లోనికి వెళ్తే వీరు లేకపోతే మనం ఏం చేయలేము. అందుకే యేసుక్రీస్తు వారు సర్వాధికారిగా ఉన్నాడు, త్రిలోక చక్రవర్తిగా ఉన్నాడు, యుగ పురుషుడిగా ఉన్నాడు, శకపురుషుడిగా ఉన్నాడు. కారణం ఏంటి అంటే ఆయన లేకపోతే నువ్వేమి కూడా చేయలేవు. మరి ఆయన ఉన్నాడంటే ఆయన ఉండడానికి కారణం ఎవరు? ఈరోజు మనము కూడా ఉండాలి అంటే కారణం ఎవరు? ఆయనను నడిపించినది ఎవరు? కదా, తండ్రి అయిన దేవుని ద్వారా ఆయన పంపబడితే ఆయన భూమి మీదకి వచ్చి ఎవరి ద్వారా ఆయన నడిపింపబడ్డాడు? ఆయనలో కూడా నివసించింది ఎవరు? కదా, మనలో నివసించాల్సింది ఎవరు? ఆయనలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రతి పనిని ఆయన ఏం చేశాడు? పర్ఫెక్ట్గా చేశాడు. మనలో ఆ పర్ఫెక్ట్నెస్ లేదు అంటే కారణం ఏంటి? మనలో ఎవరు లేరు? తండ్రి అయిన దేవుడు లేడు. మనలో సత్యం లేదు అంటే కారణం ఏంటి? యేసుక్రీస్తు వారు మనలో లేరు. మనలో లేరు అంటే కారణం ఏంటి? ఒకటే, మనము విశ్వాసంలో నిలకడగా లేవు. మనం విశ్వాసులం అయితే కదా ఆయనను మనం అంగీకరించిన వారం. మనం విశ్వాసులం అయితే కదా ఆయన మనలో ఉంటాడు. ఏది తెలియకుండా కేవలం మనము అలా చేసుకుంటూ వెళ్ళిపోయాము అంటే మనము పేరుకు మాత్రమే ఉన్నాము, కానీ ఆయన కొరకు చేసేవారం ఏది కూడా కాదు. అందుకే చెప్తున్నాడు, ఆయన మీలో నివసించాలి, మీ హృదయంలో నివసించాలి అంటే మీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసము ద్వారానే క్రీస్తు మీలో నివసించినట్లుగాను అంటున్నాడు. విశ్వాసము ద్వారా నివసించాలి ఆయన. ఆ విశ్వాసం మనలో ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ అలా లేము అంటే మనము ఆయనను పొందిన వారం కాదు, ఆయనను అంగీకరించిన వారం కాదు. ఆయన మనలో లేడు అంటే కారణం మనం ఇంకా ఆయనను అంగీకరించిన వారము కాదు. కాబట్టి జాగ్రత్త పడండి. ఆ ప్రకారంగా మనం ఉండడానికి జీవితం. ఇంకా మనలో ఎవరు నివసించాలి? రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఎవరు నివసించాలంట మనలో? ఎవరు నివసించాలంట? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలి అంటే ఎంత పరిశుద్ధత ఉండాలి మనలో కదా? ఎంత పరిశుద్ధత ఉండాలి, ఎంత పర్ఫెక్ట్గా మనం ఉండాలి. తండ్రి అయిన దేవుడు అన్న విషయం ఏంటి అంటే, ఒక టైంలో నువ్వు నన్ను తిట్టినా పర్లేదు, ఇదిగో క్రీస్తును తిట్టినా పర్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు ఒకవేళ దూషించావు అంటే, ఆయన నీ వలన బాధపడ్డాడు అంటే, ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు అన్నాడు. అంటే ఆయన ఎంత నిక్కచ్చిగా ఉంటేనే కానీ మనలో ఉండడు, ఎంత పర్ఫెక్ట్గా ఉంటేనే కానీ ఆయన మనలో ఉండడు. మోరోవర్గా ఆలోచించాలంటే ఇక్కడ పునరుద్ధానాన్ని గురించి చెప్తున్నాడు ఆయన.
మృతులలో నుండి లేపిన వారు ఎవరంట? యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుండి లేపింది ఎవరంట? మరి చదువుతాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినట్లుగా. అంటే యేసుక్రీస్తు వారి మృతుల్లో నుండి ఎవరు లేపారు? ఎవరి ద్వారా ఆయన లెగిసాడు? పరిశుద్ధాత్మ ద్వారా లెగిసాడు. లేపింది తండ్రి అయిన దేవుడే అయ్యొచ్చు, కానీ లేపబడింది ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనము కూడా ఏమవ్వాలి? లేపబడాలి. అదే చెప్తున్నాడు ఆయన. మీరు చనిపోయిన తర్వాత మృతులుగా ఉన్నారు కదా, మీరు చనిపోయిన తర్వాత మృతులుగా ఉన్నారు. మృతులైన మిమ్మల్ని లేపాలి అంటే ఎవరు ఉండాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు లేడు అంటే మనం తిరిగి లెగుస్తామా? లెగిసే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన మనలో నివసించట్లేదు అంటే మనం ఏం కాదు? జీవం కలిగిన వారం కాదు. అందుకే జీవ పునరుద్ధానాన్ని పొందుకునే అవకాశము లేదు. అంటే మనము ఆయన మనలో ఉండేలా చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండేలా చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు మనలో ఉండాలి. యేసుక్రీస్తు వారు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎవరిలో నివసిస్తాడంట? మనలోనే నివసిస్తాడు. ఆయన గాలికి తిరగడు కదా, ఆయన కొండల మీద తిరగడు. ఎందులో ఉంటాడంట? ఆయన మనలోనే ఉంటాడంట. కానీ మనం ఆయనకు నివాసం ఇస్తున్నామా? మనము ఆయనకు నివాసం ఇవ్వట్లేదు అంటే మనము పాపులుగానే ఉన్నాము, కానీ పరిశుద్ధులము కాదు. అందుకే వారు మనలో నివసిస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. తండ్రి అయిన దేవుడు మనలో నివసించినప్పుడు మనం ఆయన ప్రజలుగా ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనం ఆయన కుమారుడిగా పిలువబడతాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. మనం దేవునికి కుమారులుగా ఎవరి ద్వారా పిలువబడతామో చెప్తున్నాడు అక్కడ. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఎవరి ద్వారా మనం దేవునికి పిల్లలుగా పిలువబడతాము? దేవుని ఆత్మ ద్వారా, అనగా పరిశుద్ధాత్మ ద్వారానే మనం ఏమవుతాము? తండ్రి అయిన దేవునికి పిల్లలుగా పిలువబడతాం. అది కూడా ఎప్పుడంట? ఏమని చెప్తున్నాడు? మరొకసారి చదవండి మాట. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో, అంటే నడిపింపబడిన వారు, నడిచిన వారే మాత్రమే దేవుని కుమారుడు. బాప్తిసం తీసుకున్నాం అంటే దేవుని కుమారుడు అనుకుంటాం, కానీ వాస్తవానికి అది కాదు. ఆయన మనలో ఉండాలి. ఎవరది? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. అప్పటి వరకు మనం తండ్రి అయిన దేవుడికి పిల్లలం కాదు. అప్పటి వరకు మనం ఆయన సొత్తైన ప్రజలం కాదు. ఆయన ఏర్పరచుకున్న జనాంగం కాదు. రాజులైన యాజకులు కాదు. ఇదంతా జరగాలి అంటే ఎవరు ఉండాలి మనలో? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆయన లేడు అంటే ప్రయోజనం లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామో, ఏ విధంగా మనము అంగీకరిస్తున్నామో, ఏ ఆలోచనతో ఉన్నామో అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పరిశుద్ధాత్మ దేవుని కూర్చున్న సత్యము చాలా మందికి తెలియదండి. పునరుద్ధానం అనేది ఇప్పటి వరకు యేసుక్రీస్తు వారి ద్వారానే వస్తుంది అనే ఆలోచనతో ఉండిపోయారు లోకమంతా. కానీ వాస్తవానికి పునరుద్ధానం ఎవరి ద్వారా వస్తుందంట? పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు లేడు అంటే జీవ పునరుద్ధానం పొందుకోలేము. పునరుద్ధానం అందరికీ కన్ఫర్మ్. పునరుద్ధానం అనేది అందరికీ కన్ఫర్మ్. పాపం చేసిన వారికి, పాపం చేయని వారికి. కీడు చేసిన వారికి తీర్పు పునరుద్ధానము, మేలు చేసిన వారికి జీవ పునరుద్ధానం. అంటే పునరుద్ధానాలు ఉన్నాయి, ఇద్దరికి పునరుద్ధానం ఉంది. కానీ జీవ పునరుద్ధానం మనం పొందుకోవాలి అంటే జీవము కలిగిన ఆత్మ మనలో ఉండాలి. ఆ జీవము కలిగిన ఆత్మే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనలో లేడు అంటే మనం లేపబడడానికి అవకాశము లేదు. ఇప్పుడు ఇదంతా తెలియకుండా బాప్తిజం తీసుకున్నాం, ప్రయోజనం ఉందా? పునరుద్ధానము ఆయన ద్వారా వస్తుంది అన్న విషయం మనకు తెలియదు. మనము ఆయన ద్వారానే తండ్రి అయిన దేవుడికి పిల్లలుగా అవుతామన్న విషయం మనకు తెలియదు. సర్వసత్యం అనేది ఆయన ద్వారా వచ్చిందన్న సంగతి మనకు తెలియదు. ఇవన్నీ ఏది తెలియకుండా మనం బాప్తిస్మం తీసుకున్నాము. ఇప్పుడు ప్రయోజనం ఉందా?
వ్యర్థమైన ప్రయాసే కదా అది. అందుకే ఆయనను ఎవరైతే ఎరగరో ఆయనను ఎవరు కూడా పొందనేరరు. ఒకవేళ ఇది తెలియనప్పుడు మనం బాప్తిసం తీసుకున్నాము అంటే మనం ఖచ్చితంగా సర్వసత్యం అనేది ఎరిగిన తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు తీసుకున్న బాప్తిసం వలన ప్రయోజనం లేదు. అందుకే ఆయన సులువుగా చెప్పేశాడు, అందరూ ప్రవేశించాలనుకుంటారు అక్కడికి, ఆ రాజ్యంలోనికి అందరూ ప్రవేశించాలనుకుంటారు, కానీ ఎంతమంది ఎంటర్ అవుతారు అందులోనికి? కొద్ది మంది మాత్రమే. ఎందుకు? అందరికీ తెలియదు ఈ జ్ఞానం, అందరికి అర్థం కాదు ఈ జ్ఞానం. అందరూ ఈరోజు ఎలా ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే కేవలం పాకరం ఉంటాడు, అంతే గాలికి ఎగురుతాడు, అంతే వెళ్ళిపోతాడు ఆయన అన్న ఒక ఆలోచనతో ఉండిపోయారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సత్యం ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే యేసుక్రీస్తులో ఉండడం వల్ల ప్రయోజనం ఉందా? సర్వసత్యంలో ఉన్నాం మనం కదా. పరిశుద్ధాత్మ దేవుడు లేడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుని నడిపించాడు. యేసుక్రీస్తుని నడిపించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తుని తిరిగి లేపింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కానీ మృతుల్లో నుండి లేపింది తండ్రి అయిన దేవుడే. కానీ ఎవరి ద్వారా లేపబడ్డారు? పరిశుద్ధాత్మ ద్వారానే. మనము కూడా ఎవరి ద్వారా లేపబడాలి? పరిశుద్ధాత్మ ద్వారానే లేపబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనం లేపబడలేదు అంటే మనం ఏంటి? మనలో నివసిస్తున్నది పాపమే కానీ ఆయన కాదు. ఇప్పుడు ఆలోచించండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మనలో నివసిస్తున్నది మీరు నివసించట్లేదు అంటే ఆటోమేటిక్గా మనలో నివసిస్తుంది ఏంటి? పాపమే నివసిస్తుంది. పరిశుద్ధత వీరిలోనే ఉంది, వీరు నివసించట్లేదు అంటే మనలో పరిశుద్ధత లేదు. యేసుక్రీస్తు వారు మనలో నివసించాలి అంటే ఉండవలసిన విశ్వాసం ఏదైతే రేంజ్లో ఉండాలో ఆ రేంజ్లో మనకు విశ్వాసం ఉండాలి. అప్పుడే ఆయన మనలో ఉంటాడు. ఎప్పుడైతే ఆయన మనలో ఉంటాడో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలో ఉంటాడో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు మనలో ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు లేడు అంటే వీరు కూడా ఉండరు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు లేడు అంటే వీరు కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే నీలో పరిశుద్ధతే లేదు. ఆయన నివసించాలని కోరుకుంటున్నాడు, కానీ మనం నివసించడానికి అవకాశమే ఇవ్వడం లేదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో తెలియజేస్తున్న విషయం అయినా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉంటారు కదా. దేవుడు తానే వారి దేవుడై ఉండును, వారికి తోడై ఉండు. ఆయన ఎవరితో ఉండాలనుకుంటున్నాడంట? మనుషులతో ఉండాలనుకుంటున్నాడు, జంతువులతో కాదు. మనతో ఉండాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన సొత్తైన ప్రజలు మనము కాబట్టి, ఆయన ఆహ్వానింపబడిన ప్రజలము మనము కాబట్టి, ఆయన కోరుకున్న జనాంగం మనము కాబట్టి ఆయన మనతో ఉండాలనుకుంటున్నాడు. కానీ మనం ఎవరితో ఉండాలనుకుంటున్నాము? మనము మన తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాడితోని మనం ఉండాలి, వాడితోని మనం జీవించాలి, వాడితోని కాపురం చేయాలి అని ఒక ఆలోచనతోనే ఉన్నాం. అంటే ఇప్పుడు ఆయన మనలో ఉంటాడా? అందుకే అన్ని విషయాలు మనకు చాలా జాగ్రత్తగా తెలియజేసాడు ఆయన. కానీ ఆలోచించవలసిన జ్ఞానము, తెలివి మనకు ఉండాలి అంతే. క్లియర్ కట్గా తెలియజేసిన విషయం ఏంటి అంటే యెహోవా గ్రంథంను పరిశీలించి చదువుకోండి అంటారు. పరిశీలిస్తే తెలుస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనం దేవునికి కుమారుడుగా పిలువబడలేదు. ఆయన వారసులము కాదు మనం. మనలో పరిశుద్ధత ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఇప్పుడు పరిశుద్ధత లేదు అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు లేడు అంటే మనం ఆయన ద్వారా నడిపింపబడిన వారమా? కాదు. నడిపింపబడలేదు అంటే దేవుని పిల్లలము కాదు. అంటే ఇంకా ఎలా ఉన్నా మనము జీరోగానే ఉండిపోయాం. అందుకే అన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సత్యం అనేది ఒకటి ఉంటే సర్వసత్యం అనేది మరొకటి ఉంది. దాని గురించి ఈరోజు లోకమంతా ఏం చేస్తుంది అంటే పక్కన పెట్టేసి
పొలం అంటూ యేసుక్రీస్తు వారు ఎంట తిరుగుతున్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడిని మర్చిపో. అఫ్కోర్స్ ఆయన వల్లనే నీకు రక్షణ వస్తుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు లేనప్పుడు పరలోకానికి వెళ్ళలేవు కదా. నీ టార్గెట్ ఏంటి? నీ టార్గెట్ ఏంటి అంటే పరలోకానికి వెళ్ళడం. ఇప్పుడు వీరు లేనప్పుడు నువ్వు ఎలాగెళ్తావు? కాబట్టి మనం ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా నడుచుకోవాలో అన్ని విషయాలు తెలియజేస్తున్నాడు ఆయన. మీరు మృతుల్లో నుండి లేపబడ్డానికి కారణం ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మరొకసారి చదువుదాం మాట, రోమీయులకు రాసిన 8వ అధ్యాయం 11వ వచనం. 8వ అధ్యాయము 11వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, ఆ మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపచేయును. అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఏమవుతున్నాము? జీవింపబడుతున్నాము. అంటే ఇప్పుడు ఎంతమంది జీవాలు ఉన్నారు మనకి? ముగ్గురు జీవం కలిగిన వారే. జీవాత్మ తండ్రి అయిన దేవుడు వేస్తే నేనే జీవం అన్నది ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే ఆయనలో కూడా ఏముంది? జీవమే ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునిలో కూడా ఏముంది? జీవమే ఉంది. అంటే వీరిలో ఉన్న జీవము మనలో ఉన్నప్పుడే మనముగా ఉంటామే, కానీ మనలో నివసిస్తున్నది పాపము కాదు. ఇది ఎప్పుడైతే జరుగుతుందో, వీరు ముగ్గురు ఎప్పుడైతే మనలో ఉంటారో అప్పుడే సంపూర్ణంగా ఉంటారు. అంత ధైర్యంగా అందుకే యేసుక్రీస్తు వారు ఒక్కరే చెప్పారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాను. నేను అన్నిటినీ నెరవేర్చాను. కారణం ఏంటి అంటే ఇదిగో వీరు నాలో ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఆయనలో ఉన్నాడు కాబట్టి అన్ని పనులు పర్ఫెక్ట్గా చేశాడు ఆయన. మనం చేసే పర్ఫెక్ట్ పనులు ఏవి కూడా లేవు. అసలు పనులు చేస్తున్నాము మనం మాటగా ఆలోచిస్తే. పనులే చేయట్లేదు అంటే ఏంటి? మనలో నుండి అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది? అపవాదికి అనుకూలంగా వస్తుంది. అంటే లోపల ఎవరున్నారు? అపవాదే ఉన్నారు. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని ద్వారానే పనిచేశారు. దానికి కన్ఫర్మేషన్గా యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం. 14వ అధ్యాయం యోహాను సువార్త 10వ వచనం. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. మనలో ఉంటే క్రియలు ఎలా ఉంటాయి? మనలో తండ్రి అయిన దేవుడు ఉంటే మన క్రియలు ఎలా ఉంటాయి? ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధమైన క్రియలే ఉంటాయి. ఆయన సత్యుడు కాబట్టి ఆయన సత్యక్రియలే మనలో ఉంటాయి. ఈ క్రియలు లేకుండా వేరే క్రియలు ఉన్నాయంటే ఏంటి? అవి ఈ లోక సంబంధమైనవి కానీ తండ్రి అయిన దేవుడి నుండి వచ్చినవి కావు. కాబట్టి మనలో నివసిస్తుంది ఎవరో ఒక్కసారి మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశీలించాలి. పాపం నివసిస్తుందా లేక వారు నివసిస్తున్నారు? ఇది ఎప్పుడు జరుగుతుంది? మీరు మనలో ఉండాలి అంటే ఎప్పుడు జరుగుతుంది అనే విషయం మళ్ళీ నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం.